ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. మహోన్నతులైన దేవ, నీకు వందనాలు ప్రభా. నజరేయుడైన యేసురాజా, ఇంకొక అద్భుతమైన సమయము ప్రభా, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నేను గణపరచడానికి, నీ మాటలు వినడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయానికి నీకు వందనాలు చెల్లించుకొని వచ్చినాను ప్రభా. లార్డ్, వి ఇన్వైట్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఫాదర్, be with us in the mighty name of, fill us with the fire in the mighty name of Jesus. ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపని ప్రార్థిస్తున్నానయ్యా. నీ వాక్యము తండ్రి ప్రభా మా హృదయంలో నాటపడలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఆత్మతో ప్రభా అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. లోడ్ anoint us, Lord, anoint us in the mighty name of Jesus. ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా నీ కృప, నీ కాపుదల తండ్రి మా సంఘం పైన ఉండలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా పరిపూర్ణమైన సంరక్షణలో ఉండలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. లెట్ ది కంప్లీట్ ప్రొటెక్షన్, ద సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ బీ అపాన్ ఎవ్రీబడి ఇన్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సంఘంలో ప్రతి ఒక్కరిపైన తండ్రి ప్రభా నీ అద్భుతమైన కృప ఉండలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. అద్భుతమైన ప్రొటెక్షన్ లాగిన ప్రార్థిస్తున్నాను. లార్డ్, ప్రొటెక్ట్ దెమ్ త్రూ యువర్ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా, నీ ఆత్మ ద్వారా నీ కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టము, ప్రతి నష్టం నుంచి కాపాడమని ప్రార్థిస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. అవును ప్రభా, అయ్యా ఇదిగో ఈ సంవత్సరం తండ్రి మేము కోల్పోయిన ప్రతిది కూడా ఈ సంవత్సరం మేము పొందుకోవాలి తండ్రి నీకు వందనాలు. లెట్ దేర్ బి రిస్టోరేషన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, ఐ స్పీక్ restoration in the mighty name of Jesus. Restoration in the mighty name of Jesus. Restoration in the mighty name of Jesus. 100-fold restoration in the name of Jesus. 1,000-fold restoration in the mighty name of Jesus. యేసు నామములో ప్రభా అయ్యే తండ్రి వారు ఊహించడానికంటే కూడా ప్రభా అత్యధికంగా తండ్రి let there be restoration in the mighty name of Jesus. నజరేయుడైన యేసు నామములో ప్రభా తండ్రి ఇదిగో వాళ్ళు కోల్పోయిన దానికి తండ్రి నూరంతలుగా వెయ్యంతలుగా పొందుకోలాగిన ప్రార్థిస్తున్నారు. ఆరోగ్యం కోల్పోయారా, ఆరోగ్యం పొందుకోవాలి ప్రభా. డబ్బు కోల్పోయారా, ఉద్యోగం కోల్పోయారా, యేసు నామములో let there be double fold, 7 folds, 100 folds restoration in the mighty name of Jesus. Father, I bless everybody in the name of Jesus. Lord, I bless everybody in the mighty name of Jesus. ప్రభా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలుగుతో నింపని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, నేను ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభా అయ్యా తండ్రితో కేసులు పెరుగుతున్న, భయం పెరుగుతున్న కొలది యేసు నామంలో వారి జీవితాల్లో బలములాగా తండ్రి నీ వాక్యము పనిచేలాగా ప్రార్థిస్తున్నానయ్యా. నీ వాక్యం వారి హృదయంలో బలమును, ధైర్యమును నింపునాకని ప్రార్థిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తత్తరిల్లు మోకాలతో మాట్లాడని సెలవుచ ప్రభా. అవును తండ్రి, నలిగిన హృదయముతో మాట్లాడని సెలవుచ ప్రభా. హృదయములను దృఢపరచుడి, బలపరచుని సెలవుచావు. నీ వాక్యము దృఢపరుస్తుంది, నీ వాక్యము బలపరుస్తుంది తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాంటి బలమైన వాక్యము తండ్రి ప్రభా మా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా వారి హృదయంలో ముద్రించబడలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసురాజా, కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యము ప్రభ ధ్యానించబోచుండగా యేసయ్యా వినే చెవి గ్రహించే హృదయం మాకు అనుగ్రహించండి ప్రభ. అవును తండ్రి ప్రభ, ఈ వాక్యము మా హృదయంలో నాటబడి 30 60 100 ఫలించలాగిన ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ఫలము తండ్రి ప్రభ అయ్యా మా లోపల నిలిచిండి, ఈ ఫలము మేము అనుభవించి మా తరతరములు కూడా ప్రభ ఈ ఫలము నిలిచి ఉండలాగిన నీ కృప మా సంఘం అంతటి మీదకి మా మీదకి విడుదల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Thank you, Jesus. Praise the Lord, everybody. And those who are watching live and those who are in the presence of God, I bless you in the mighty name of Jesus. Hallelujah. So last Saturday we learned about the Holy Spirit. So I gave a revelation about the Holy Spirit. Holy Spirit, God, is Jesus, fullness, an unlimited form of Jesus is the Holy Spirit God. Hallelujah. So let us talk about the Holy Spirit God in more details and then more details. Hallelujah. The devil come to kill, but Jesus come to heal. Hallelujah. Devil come to kill, but Jesus comes to heal. Hallelujah. They will come to destroy, Jesus comes to restore. He always restores greater in quality and greater in quantity. Hallelujah. But the devil always comes to destroy. But remember, we have a Jesus with us. Hallelujah. Who can restore us
double folds, even 1,000 folds. Hallelujah. The devil comes to steal, Jesus comes to restore it back. Hallelujah. Whatever it has been stolen, Jesus is ready to restore it back again. Hallelujah. To preserve it. Hallelujah. Whatever that has been stolen. So this is the season that God is going to restore us back. Everything what we have lost or what has been stole. Hallelujah. ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది కొంచెం. This one. Hallelujah. Are you getting something? So this is what the Jesus, he comes to restore everything. Hallelujah. And heal you, restore you, preserve you in the mighty name of Jesus. Hallelujah. All right. So who is Holy Spirit God? Holy Spirit God. Holy Spirit God. పోయిన వారము ఒక క్రొత్త నిర్వచనం ఇచ్చాను పరిశుద్ధాత్మ దేవుడికి. సో పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరంటే ఒక సో I gave a fresh revelation, and this time also I want to give you something impossible things. Hallelujah. So this Holy Spirit God is nothing but he is the unlimited form of Jesus. Hallelujah. Every prayer that is filled with the full of faith, it is a provocation of the Holy Spirit. Hallelujah. It is the provocation of the Holy Spirit. Every prayer that you pray, it has been filled with the full of faith. It is the provocation of the Holy Spirit God. Hallelujah. అంటే పరిశుద్ధాత్మ అంటే చూడండి, మనము ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అంట పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడేదండి. హల్లెలూయా. ఇట్ ఈస్ ది ప్రొవొకేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్. ఎవ్రీ ప్రేయర్ ఇట్ ఈస్ బీన్ ఫిల్డ్ విత్ ది ఫుల్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. అంటే వాట్ ఈస్ ద సైన్? నీ ప్రార్థన సంపూర్ణమైన విశ్వాసంతో కూడినది అని అనుకున్నప్పుడు ఆ ప్రార్థనని ప్రవోక్ చేసేది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. The Holy Spirit God is a provoker. He can provoke you to pray with confidence. Hallelujah. With power and boldness. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ప్రార్థించడానికి ప్రేరేపిస్తాడంట. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థించడానికి ప్రేరేపిస్తాడు. అంటే 90% ప్రేయర్స్ పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటివి కావు. హల్లెలూయా. 90% prayers we cannot pray through the Holy Spirit God. What is the sign of the Holy Spirit God prayer? Is it is been filled with the full of faith. Hallelujah. దేంతో కూడింది అది? సంపూర్ణమైన విశ్వాసం. Hallelujah. Confident, boldness, expectation from God. Hallelujah. It is the provocation of the Holy Spirit. Hallelujah. Are you getting something? చూసారు అంటే ఉచ్చరింప సఖ్యము కాని అంటే అందుకే అంటాడు దేవుడు, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. హల్లెలూయా. మూలుగులతో మన కోసము ప్రార్థన చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద ప్రొవొకేషన్. అంటే మనకు ఒక్కొక్కసారి వి ఫీల్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్, వి ఫీల్ ఎనర్జీ, వి ఫీల్ కాన్ఫిడెంట్ ఇన్ అవర్ ప్రేయర్. దట్ ఈస్ ద ప్రొవొకేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఒకవేళ అది మనకు అనిపించలేదు అనుకో, ఆ ప్రార్థన 90% దట్ ప్రేయర్ it is not from the Holy Spirit God. It is just you are having a simple conversation with yourself. You are just talking to yourself. Hallelujah. By telling all your list of problems, you are telling yourself. It is not the involvement of the Holy Spirit. Hallelujah. దానికి సైన్ ఏంటి? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఇన్వాల్వ్ చేశానందుకు సైన్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ది కాన్ఫిడెంట్ that you will get in prayer. It is the boldness that you get in prayer. Hallelujah. It is the sign that you involve the Holy Spirit God in your prayer. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ ప్రార్థనలో ఇన్వాల్వ్ చేసవడానికి సూచన ఏంటంట? boldness. Hallelujah. You will come like a lion in the prayer, from the prayer room. You will come with the boldness and confident. Hallelujah. నేను ప్రార్థన చేశాను, నాకు సమాధానం వచ్చి తీరుతుంది అనే విశ్వాసంతో బయటకు వచ్చావా? That is the sign that you have been praying through the Holy Spirit. హల్లెలూయా. సో ఈ కాన్ఫిడెంట్ అనేది 99% మనకి రాదు. ఎప్పుడో ఒకసారి
Most of the times we pray to ourselves. Hallelujah. మన ప్రాబ్లమ్స్ మనకే చెప్పుకుంటాం అన్నమాట. మన కష్టాలు మనకే చెప్పుకుంటాం, మన ఇబ్బందులు మనకే చెప్పుకుంటాం. సో there is no God, there is no involvement of the Holy Spirit. Hallelujah. So every prayer that is been filled with full of power and confidence and faith, it is the provocation of Holy Spirit. Hallelujah. It is the provocation of the Holy Spirit. The Holy Spirit God is a provocator. He can provoke you to pray. Hallelujah. All right. So inka chuddam. Holy Spirit God is a creator of impossible things. Or else the Holy Spirit God is a worker, is a maker of impossible things. Hallelujah. When you pray in your prayer, when you're praying, and in that prayer, if you're asking the impossible things that is beyond your imagination, hallelujah, that is beyond your thoughts, beyond your energy levels, hallelujah, beyond your background, your character, hallelujah. So it is not your praying, but the Spirit of God praying through you, hallelujah. The Holy Spirit God praying through you. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనలో కనుక అసాధ్యమైనది, నీ ఊహకు మించినటువంటివి, నీ సామర్థ్యానికి మించినటువంటిది దేవుణ్ణి అడుగుచున్నావో, అప్పుడు ప్రార్థించేది నువ్వు కాదు, నీ లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. The Holy Spirit God is praying through you. Hallelujah. This is another sign of the Holy Spirit. Hallelujah. Are you getting something? Hallelujah. When you're praying and in that prayer you are asking impossible things, extraordinary supernatural things. So it is not your praying. It is the Holy Spirit God praying through you. Hallelujah. నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. Hallelujah. I was shocking. I was standing there and she was talking about the age scale, and that was my sermon. I literally feeling her. She's stealing my words. See, that is what my sermon is. I need to preach that one here, and she's stealing all the words that I have preached here. Hallelujah. I was just, so what she's doing. Hallelujah. All the words she's stealing from my words, from my message. Hallelujah. And I was happy with another side. Why? Because where there is two people get together and combined with the heart, అంటే ఎక్కడైతే ఇద్దరు కలిసి ఏకీభవిస్తారు వారి మధ్యలో ఎవరు ఉంటారంట? ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ టు కన్ఫర్మ్ దట్ వర్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. See, when there is two people get together and talk the same things, it is the confirmation of the Holy Spirit God. Hallelujah. The Holy Spirit God will come to confirm that word. హల్లెలూయా. ఒక వంతుకు హ్యాపీ అనిపించింది, ఇంకో వంతుకి నేను నా మెసేజ్ మొత్తం చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను మెసేజ్ ప్రిపేర్ చేసింది తెలియదు, నేను ఎవరికి చెప్పను. దిస్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ ఐ కెన్ రివీల్. ఎవరైనా సరే, మా పిల్లలైనా మా మిస్సెస్ అయినా ఎవరైనా సరే, ఐ కెన్ రివీల్ త్రూ ది ఆల్టర్ ఓన్లీ. ఐ కెనాట్ ప్రీచ్ దెమ్. చెప్పను ఎవరికి ఏ మెసేజ్ ప్రిపేర్ చేశాను, ఏది రేపు చెప్పబోతున్నాను. ఐ నెవర్ షేర్ విత్ ఎనీబడి. హల్లెలూయా. ఇట్ ఈస్ ది ఆల్టర్ దట్ హ్యాస్ టు బి ప్రీచ్. ఫ్రమ్ ది ఆల్టర్ ఐ నీడ్ టు ప్రీచ్ ఇట్. హల్లెలూయా. సో ఐ వాస్ literally in shock. Why she's doing these things? And she is stealing all my words. Hallelujah. So what I need to preach now? Hallelujah. కానీ ఇంకొకటి సంతోషమా కాదా? ఎందుకు అంటే ఇప్పుడు ఎవరు వచ్చారు మధ్యలోకి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాట్ ఎవర్ ద మెసేజ్ హాస్ బీన్ ప్రిపేర్డ్, ఇట్ ఈస్ బీన్ కన్ఫర్మ్డ్ బై ది హెవెన్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై ది హెవెన్. హల్లెలూయా. ద హెవెన్ ఈస్ నౌ కన్ఫర్మ్డ్. This is the seasonal message, hallelujah, the timely message. Hallelujah. So now see, the Holy Spirit God is the creator of the impossible, worker, the maker of the impossible things. When you pray and ask the impossible or big things, it is not you praying, but the Holy Spirit God praying through you. Hallelujah. ఎందుకంటే now see, HKL ప్రార్థన చేసినప్పుడు it is not the HKL is praying. Hallelujah. It is the Spirit of God praying through him. అక్కడ ఏమంటాడు ఒకసారి? నౌ లెట్స్ గో బ్యాక్ టు ఎజ్కేల్ చాప్టర్ నెంబర్ 37 and verse number 1.
యెహోవా హస్తము నా మీదికి See, వచ్చెను. who is taken the Ezekiel? It's the Spirit of God. Hallelujah. యెహోవా హస్తము నాపైకి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా ఎలా ఉన్నాడంటే ఆయన, అంటే ఆయనకి తెలియదు ఆయన ఎలాగున్నాడో, ఎక్కడ ఉన్నాడు. ఈజ్ ఇన్ ద స్పిరిచువల్ రలం. హల్లెలూయా. ఇన్ ది స్పిరిట్ రలం. ఈజ్ ఇన్ ద స్పిరిట్ రలం అండ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రేయింగ్ త్రూ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు అడుగుతాడు. దేవుడు ఏమడుగుతాడు? ఏజ్కేలు, నరపుత్రుడా, ఈ ఎముకలు జీవించగలవా? హల్లెలూయా. అంటే అప్పుడు ఏజ్కేలు ఏమంటాడు? నాకు తెలియదు, అది నీకే తెలుసు. ఐ డోంట్ నో దిస్. హల్లెలూయా. బట్ ఎందుకంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్స్ బియాండ్ మై ఇమాజినేషన్ లెవెల్. ఇట్ ఇస్ బియాండ్ మై థింగ్స్. హల్లెలూయా. ఇట్ ఇస్ బియాండ్ మై ఎబిలిటీ. హల్లెలూయా. మై న్యాచురల్ సెన్సెస్. ఇది నా సెన్సెస్కి అసాధ్యమైనది, నా ఊహకి అసాధ్యమైనది జరగదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ అసాధ్యమైనది నీలోపల నుంచి ప్రార్థన చేయాలి. నువ్వు చేయాలంటే ఎవరు కావాలి నీకు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే తప్ప ఇలాంటి అసాధ్యమైన ప్రార్థన చేయలేవు. ఎప్పుడైనా చేసాం అసాధ్యమైన ప్రార్థన? ప్రభా నాకు ఇంకో భూమి కావాలని, ఇది సరిపోవట్లేదు ప్రభా, ఐ నీడ్ అనదర్ planet. Now this is an impossible prayer. Impossible prayer. Hallelujah. But remember the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న సామర్థ్యం ఏంటి సార్? మనం అరే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో భూమిని చేయగలడా? చేయగలడు. ఏం లేనప్పుడు కదా భూమిని చేసింది. When there was nothing, was emptiness. The Holy Spirit God created this earth. ఇప్పుడు యూనివర్స్ ఉంది, సన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో భూమిని చేయలేడా? But we never pray, because it is our natural senses that stops you to pray. Hallelujah. It is a carnal mind that stops to pray. Hallelujah. మన వ్యక్తిగతమైన మన సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే అలా ప్రార్థించకుండా ఆపేస్తుంది మనని. Hallelujah. But you can pray that. You can pray it. Hallelujah. ఇప్పుడు ఈ స్థలం అంతా కావాలని ప్రార్థన చేస్తున్నాను. So I'm praying, I need all this place. సో ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఓన్లీ క్రిస్టియన్ కాలనీ, ఎఫ్జేసింగ్ కాలనీ ఉండాలి. ప్రేయింగ్ ఇట్. హల్లెలూయా. ఎవరు వేరే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే పేరుకి అవతల పడేమే, వేర్లతో తీసేయడమే మొత్తం. హల్లెలూయా. అది ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంది అని ఊహల్లో అనిపించినా సరే మొత్తం అప్రూట్ ఇట్. హల్లెలూయా. ఫ్రమ్ ఇట్ రూట్స్ అప్రూట్ ఇట్. హల్లెలూయా. బట్ యూ హ్యావ్ ద పవర్ టు అప్రూట్ ఇట్. ఏదైనా సరే వ్యాధి వచ్చాలి, ఒకవేళ వ్యాధి వస్తుందేమో అనే భయం వచ్చినా సరే వెంటనే ఏం చేయాలా? అసలు ఆ వ్యాధి నాకే కాదు, నా తరములో కూడా కనిపించకూడదని వేరుతో సహా తీసేయాలి. హల్లెలూయా. సో యు హ్యావ్ ఎ పవర్ టు అప్రూట్ ఇట్. హల్లెలూయా. దిస్ ఎ పవర్. యు కెన్ అప్రూట్ ఇట్. హల్లెలూయా. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఇమాజినేషన్స్. నీ ఊహలోకి వచ్చినా సరే, నీ తలంపులోకి వచ్చినా సరే, అప్రూట్ ఇట్. Hallelujah. Why? Because there is a Holy Spirit God who can do all these impossible things. ఏమంటాడు ఎజ్కేలు? చదవండి. So what he is saying here, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ఇప్పుడు ఏమంటారు దేవుడు? ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇలా. ఇప్పుడు ఎవరు ప్రవోక్ చేస్తున్నారు ప్రార్థించడానికి? ఇంపాసిబుల్. హూ ఇస్ ప్రవోకింగ్? ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ఎజ్కేల్, ఈవెన్ దో హి ఈస్ ఎ గ్రేట్ ప్రాఫిట్, even though he is a great man of God. Hallelujah. Even though he is full of faith, no, he cannot pray. Hallelujah. Because he is in the natural realm. The natural systems can stop you to pray impossible things. Hallelujah. ఏం చేస్తుంది న్యాచురల్ సిస్టము? నిన్ను అసాధ్యమైనది అడగకుండా ఆపేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఇంపాసిబుల్ అడగడానికి ముందు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎజ్కేల్ని స్పిరిట్ realm తీసుకెళ్ళాడు. He took him into the spiritual realm so that he can see the things. Hallelujah. అంటే దేవుని సామర్థ్యాన్ని చూడడానికి, దేవుడి యొక్క శక్తిని చూడడానికి, దేవుడు సృష్టించిన ఏదైనా అతనికి సాధ్యము అని అతనికి చూపించడానికి ముందు ఎక్కడికి తీసుకెళ్ళాడు? సూపర్ న్యాచురల్ రెల్మ్ తీసుకెళ్ళాడు. సూపర్ న్యాచురల్ రెల్మ్లోకి తీసుకెళ్ళినా సరే న్యాచురల్ సెన్సెస్ ఏం చేస్తున్నాయి? నో 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 నో, ఐ కెనాట్ ప్రే ఇట్. హల్లెలూయా.
That is not possible. It is impossible. We cannot pray that. Hallelujah. You see that this is the natural senses. Another power of the Holy Spirit God is when you are begin to pray. If you ask Holy Spirit God, you involve Holy Spirit God, He will take you into supernatural. Hallelujah. To ask big things. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే నువ్వు ప్రార్థించడానికి ముందు ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని ఇన్వోక్ చేయాలి. ఇన్వోక్ ది హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ యువర్ ప్రేయర్. అందుకే ఏం చేయాలి పరిశుద్ధాత్మతోని? ఏం చేయాలి ఈ పరిశుద్ధాత్మతోని? ఏకీభవించాలంట. హల్లెలూయా. ఎవరు ఏకీభవించకపోయినా ఎవరు ఏకీభవిస్తారు నీతోని? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. ఈయనతో ఏకీభవించి కనుక ప్రార్థన చేస్తే ఒకవేళ అది నీ న్యాచురల్ సెన్సెస్కి అసాధ్యమైనది అని నువ్వు ఫీల్ అయితే నేను ఎక్కడికి తీసుకెళ్తాడు? సూపర్ న్యాచురల్కి తీసుకెళ్తాడు. హల్లెలూయా. He will take you into the supernatural and show you everything, the creation of God. Hallelujah. See what God can do. దేవుడు ఏం చేయగలడు? హల్లెలూయా. దేవుడు ఎలాగ సమస్తాన్ని సృష్టించగలడు? What is the abilities of God? He will show you everything and provoke you to pray big things. Hallelujah. అప్పుడు ఏం చేస్తాడు? గొప్పవి అడగడానికి ప్రేరేపిస్తాడంట నీ హృదయాన్ని. హల్లెలూయా. ఇక్కడ హెచ్కేల్ని కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడు? స్పిరిట్ రెల్మ్లోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి అసాధ్యమైన ప్రార్థన చేయడం అనేది ఇంపాసిబుల్. హల్లెలూయా. హెచ్కేల్ చేయలేడు. హెచ్కేల్ గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా ఇది చేయగలడా? ఈ ప్రార్థన చేయలేడు. కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు? స్పిరిచువల్ రెల్మ్. హల్లెలూయా. స్పిరిచువల్ రెల్మ్ తీసుకెళ్ళి ఆ ఎముకలన్నిటి చూపించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మన సమస్యలు అలాగే ఉండొచ్చు. ఇది ఇంపాసిబుల్, జరగబోయి కావన్నాడా? అయినా సరే పరిశుద్ధాత్మని ఇన్వాల్వ్ చేస్తే కనుక ఆ ఎముకలు సైతం జీవము కలిగి తిరిగి మళ్ళీ జీవించేలాగా చేయగలడు ఆయన. హల్లెలూయా. He can make that. Hallelujah. He can make it. Hallelujah. So that you can live again. This is the ability of the Holy Spirit God. ఇది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సామర్థ్యం. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇంపాసిబుల్ ప్రార్థన చేసేది ఎవరు? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడా? అంటే ఇప్పటి వరకు చేసిన ప్రార్థన ఏంటి? ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, అంటే ఈ క్షణం వరకు నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? ఇట్ ఇస్ వితౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. ప్రభా ఈ రోగం తీసే ప్రభా, ఈ నొప్పి తీసే ప్రభా, ఇది తీసే ప్రభా, ఇది తీసే ప్రభా. See, every sickness is the root of the death. Do you know that? Every sickness, even that's a pain. A small pain in your tip. ఇక్కడ ఎక్కడో టిప్లో చిన్నగా వచ్చిన పెయిన్ అయినా సరే దాని రూట్ ఏంటి? ఇట్స్ ద డెత్. హల్లెలూయా. ఇట్స్ ద డెత్. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాము? ప్రభా నొప్పిని తీసే ప్రభా, నొప్పిని తీసే ప్రభా, నొప్పిని తీసే ప్రభా, ప్రభా నొప్పిని తీసే ప్రభా. You're forgetting the root. So it is your prayer. అది ఎవరు ప్రార్థన? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కనుక ఇన్వాల్వ్ చేసావనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రవోక్ చేస్తాడు? నేను ఏం ప్రార్థన చేయడానికి? ఈ నొప్పి గురించి ప్రార్థన చేయకు, ఇదిగో దీని రూట్ మరణము కాబట్టి అసలు మరణం అనేది లేకుండా ప్రార్థన చేయని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. Pray that there is no death. So this is the involvement of the Holy Spirit. Hallelujah. When you involve the Holy Spirit God, He will show you the root and give you power to uproot it. Hallelujah. ఏమి ఇవ్వగలడు నీకు? దాన్ని వేరుతో తీసే సామర్థ్యం అండి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఇన్వాల్వ్మెంట్ చేసి చక్కగా హ్యాపీగా ఉండాలి. నా వల్ల కాదు ప్రభు, నువ్వు ప్రార్థన చేసేసుకో, నేను హ్యాపీగా రెస్ట్లో ఉంటాను. ఐ టేక్ రెస్ట్, లార్డ్ ప్రే అండ్ హీ విల్ ప్రే. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేసేది హెచ్కేల్ కాదు. ఇప్పుడు ఆ చాప్టర్ని చదివితే హెచ్కేల్ ప్రార్థన చేయలేదు. దేవుడు చెప్తాడు ఇలాగ చెయ్యి అంటాడు. హల్లెలూయా. ప్రే దిస్ ప్రేయర్. Which means what? He's provoking. The Spirit of God is provoking him to pray. Hallelujah. So ఏది బెటర్? నువ్వు ప్రార్థించడం బెటరా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థించడం బెటరా? అంటే ఏం చేయాలి ఇప్పుడు? అది 2022లో నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రభా ఇప్పటి వరకు చేశాను, నా వల్ల కాదని చేతులు ఎత్తాలి దేవుని దగ్గర. చేతులు ఎత్తేసి ప్రభా ఇంకా నువ్వే చూసుకో మొత్తం అంటే అప్పుడు ఆయన వేరులోకి వెళ్ళి ఆ వేరుని తీసివేస్తాడు. హల్లెలూయా. He will remove that root. Hallelujah. The Holy Spirit God, hallelujah, is a maker, is a creator of impossible things. Hallelujah. He will provoke you to pray big things and ask big things. ఎందుకంటే
దేవుని యొక్క హృదయం ఎవరికి తెలుసు? మనుషుడికి తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసా? ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు నీ హృదయము ఎవరికి బాగా తెలుసు అంటే నీ లోపల ఉన్న ఆత్మకి తెలుసు, ద స్పిరిట్. అందుకే ఆత్మ లోపల ఏం చేస్తుంది, మనకు తెలియకుండా ఆత్మ ఏడుస్తుంది. తెలుసా? చాలా మందికి తెలుసు. ఎందుకు కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం బాధపడిపోతాం, ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అయిపోతాము, లేదంటే ఏదో వాంట్ సంథింగ్ ఏదో జరిగిపోతున్నట్టు, అసలు ఏంటి అర్థం కాకుండా చాలా మంది ఏడుస్తూ ఉంటారు లోపల. అదేంటో తెలుసా? యువర్ స్పిరిట్ ఇస్ క్రైమ్. దట్స్ యువర్ స్పిరిట్, ఇట్ ఈస్ క్రైమ్. ఎందుకో తెలుసా? నీ హృదయ అంతరంగంలో, ద డీప్ డౌన్ ఆఫ్ యువర్ హార్ట్ ఉన్నటువంటి సమస్యలు నీ ఆత్మకి మాత్రమే తెలుసు, నీ న్యాచురల్ సెన్సెస్కి అందవు కొన్నిసార్లు. హల్లెలూయా. అందుకే వాటి గురించి ఎక్కువ పట్టించుకునేది, దాన్ని చూసేది ఎవరంటే నీలో ఉన్న ఆత్మ. అలాగే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సామర్థ్యం ఏంటంటే, దేవుడి యొక్క హృదయ అంతరంగములలో నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు గనక ప్రార్థన నీ జీవితాన్ని అప్పగిస్తే దేవుని యొక్క ప్రణాళికని నీ జీవితంలో జరిగించేలాగా ప్రార్థిస్తాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. You see that? He knows the plans of God. Because the Holy Spirit God is well known. The heart, the deep down, the thoughts of the God, the plans of God. Hallelujah. దేవుని యొక్క హృదయాంతరంగంలో నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయగలడు? దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చడానికి నీ ద్వారా ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. He can pray through you. పరిశుద్ధాత్మ దేవునికి భాషలకి, ఫలాలకి, వరాలకి పరిమితం చేసేసాం. ముట్టుకుంటే పడిపోవడం పరిశుద్ధాత్మ, ముట్టుకుంటే భాషలు మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుని. that's the part. That's a part. అదొక చిన్న భాగం పరిశుద్ధాత్మలో. అదే పరిశుద్ధాత్మ దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ డిసర్న్ స్పిరిట్. హల్లెలూయా. వివేచించే ఆత్మ అంట, సమస్తమును వివేచించే ఆత్మ. హల్లెలూయా. సమస్తమును సృష్టించిన ఆత్మ. ఈజ్ ఎ క్రియేటర్, హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నవైనా ఇంకా రాబోయే ఏదైనా సరే ఆయన తయారు చేయగలడు. హీ కెన్ క్రియేట్ ఇట్. హల్లెలూయా. ఆయన సృష్టించే సామర్థ్యం ఉన్న దేవుడు ఆయన. అంటే ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంతవరకు పరిమితం చేసేసాం మనం. హల్లెలూయా. కాబట్టి సంఘం ఎలాగైపోయిందంటే లోకంతో ఈక్వల్ అయిపోయింది. సో ఈక్వల్ అయిపోయింది. బాయ్ you and me are equal, no change. Hallelujah. No difference. But when we ఎప్పుడైతే మనకి ఈ డీప్ డౌన్ రెవల్యూషన్స్ తెరుస్తాయో అప్పుడు సంఘము లోకానికి వెలుగును చూపించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. They will show the mightiness, hallelujah, of God. The mightiness of God. Hallelujah. And not only that, hallelujah. ఇంకోటి ఏంటి అంటే కొన్నిసార్లు మనం కూడా న్యాచురల్ సెన్సెస్ నుంచి బయటకు వచ్చి వాక్యము బాగా విన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ప్రతిరోజు కూడా విశ్వాసంతో కూడినటువంటి వాక్యము, కృపతో కూడినటువంటి వాక్యం విన్నప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి విశ్వాసం పెరిగిపోతుంది. దేవుని ఇంపాసిబుల్ అడగాలనిపిస్తుంది. హల్లెలూయా. సో ఇలా ఇంపాసిబుల్ థింగ్స్ని ఎప్పుడైతే మనం అడుగుతామో ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు నీ సామర్థ్యము, నీ విశ్వాసం పనిచేయదు. ఏం పనిచేస్తుందంటే యువర్ ఇంపాసిబుల్ ప్రేయర్ విల్ ఇన్వోక్ ది హోలీ స్పిరిట్ గాడ్ ఇంటు యువర్ సిచ్యువేషన్. హల్లెలూయా. ఇంటు యువర్ ప్రేయర్. ఎవరిని ఇన్వాల్వ్ చేస్తుంది? చూడ, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2000 తీసుకున్నా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి ఇంపాసిబుల్ ప్రేయర్ చేపించడానికి సహాయపడతాడు. అలాగే ఒకవేళ నువ్వు విశ్వాసము కలిగి అసాధ్యమైన ప్రార్థించిన కూడా ఈ ప్రార్థన ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇన్వోక్ చేస్తుందండి. హల్లెలూయా. దిస్ ప్రేయర్ విల్ ఇన్వోక్ ది హోలీ స్పిరిట్ గాడ్, యువర్ ఇంపాసిబుల్ ప్రేయర్. బట్ ఇట్ ఈస్ క్వైట్ ఆఫెన్లీ, ఎప్పుడో కానీ జరగదు అలాంటి ప్రార్థనలు. హల్లెలూయా. ఈ ప్రార్థనలు ఏంటో తెలుసా? ఈ ప్రార్థనలు అంటే ఇంపాసిబుల్గా చేసే ప్రార్థన మేబీ అది నువ్వు చూడకపోవచ్చు ఆ సమయంలో, బికాస్ ఆఫ్ యువర్ న్యాచురల్ సెన్సెస్ ఆర్ న్యాచురల్ థింగ్స్. నువ్వు చూస్తున్న దాన్ని బట్టి ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు లేవు. చాలామంది కరోనా వచ్చింది, నాకు వస్తుందేమో అంటే కామన్
కామన్ అనే న్యాచురల్ రలంలో ఉంటావు కాబట్టి ఇంపాసిబుల్ ప్రార్థన చేసినప్పటికీ నీకు పొందుకునే విశ్వాసం ఆ సమయంలో లేకపోవచ్చు. ఆ ప్రార్థన చేసి వదిలేసినా తరే, నీవు కాకుండా నీ తరములో వారైనా ఆ ప్రార్థన ఫలము పొందుకొని తీరుతారు. హల్లెలూయా. నువ్వు కాకపోయినా సరే, ఈవెన్ యువర్ జనరేషన్స్ విల్ రిసీవ్ దట్. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా చేయబడిన ప్రార్థన ఏదైనా సరే ఇట్ కెనాట్ బి వేస్టెడ్, వృధాగా పోతుంది. హల్లెలూయా. ఒకవేళ అది పొందుకునే సామర్థ్యం అప్పుడు ఆ సమయంలో నీకు లేకున్నా సరే నీ పిల్లల్ని నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. నీ తరములను నిలబెడతాడు దేవుడు. ఆ ప్రార్థన ప్రతిఫలం వారికి అనుభవిస్తాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఒకవేళ నీకే సామర్థ్యం ఉందా, నీకే విశ్వాసం ఉందా, నీతోనే మొదలవుతుంది. ఇట్ విల్ బిగిన్ టు యూ. హల్లెలూయా. లేదు న్యాచురల్ సిస్టమ్ చూసి ఫెయిల్ అయిపోయావా, నో ప్రాబ్లం, డోంట్ వరీ, ఇట్ ఈస్ ఆల్రెడీ స్టోర్డ్, యువర్ ప్రిజర్వ్డ్. ఏం చేస్తావు నువ్వు? సీట్ రిజర్వ్ చేసుకున్నావు అక్కడ, అది ఎప్పటికైనా నీకు రావాల్సిందే. హల్లెలూయా. యు రిజర్వ్ ఇట్. హల్లెలూయా. సో దిస్ ఈస్ అనదర్ థింగ్. అంటే వెన్ యూ ప్రే అన్ ఇంపాసిబుల్ ప్రేయర్, యూ విల్ ఇన్వోక్ ది హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తాడు. యెహోషువ ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? సృష్టించినది మొదలుకొని ఈ రోజు వరకు ఏ వ్యక్తి, ఏ మానవుడు ప్రార్థన చేయలేదంట ఆ ప్రార్థన. నో బడీ ప్రేయర్ దట్ ప్రేయర్. నో మ్యాన్, నో ప్రాఫిట్ కెన్ ప్రే దట్ ప్రేయర్. హల్లెలూయా. చూద్దాం. జాషువా చాప్టర్ నెంబర్ 10 అండ్ వర్స్ నెంబర్ 12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులకు అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది గదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమంతటి, అంటే యెహోవా ఒక నరుని మనవి వినినటువంటి ఆ దినమంతటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. అంటే ఏంటిది? దిస్ ఈస్ ది ఇంపాసిబుల్ ప్రేయర్. హల్లెలూయా. ఎవరు ప్రార్థించాలి అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎవరు ప్రార్థించాలంటే ఈవెన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యం భూమి మీదకి రావాలని ప్రార్థన చేశాడు. దట్స్ అనదర్ సబ్జెక్ట్. ఇట్స్ బిగ్గెస్ట్ సబ్జెక్ట్. హల్లెలూయా. ద బిగ్గెస్ట్ ప్రేయర్. కానీ ఇక్కడ అంటే ఒక నరుడు ఏం ప్రార్థన చేశాడంట? ఇంపాసిబుల్ ప్రేయర్. ఇప్పుడు ఈ అసాధ్యమైన ప్రార్థన చేసినప్పుడు అది అతని సామర్థ్యమా లేదా అతని ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని ఇన్వోక్ చేసిందా? ఇస్ ఇట్ ద ప్రేయర్ that he did an impossible prayer, it invoked the Holy Spirit God. Hallelujah. ఎందుకు? ఆయనకి మాత్రమే సర్వ సృష్టిపైన నియంత్రణ ఉంది. Only Holy Spirit God can have the control over all the creation. Only he can stop. ఆ సూర్యుని చంద్రుని ఎవరు ఆపగలరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీ అసాధ్యమైన ప్రార్థన, నీ సామర్థ్యానికి మించిన ప్రార్థన ఎవరిని ఇన్వోక్ చేసింది? సో ఇప్పుడు ప్రార్థించడానికి మనకేంటి? ఇంకో ప్లానెట్ కావాలని ప్రార్థించడానికి ఏంటి మనకి? హల్లెలూయా. ప్రే. ప్రభువా, నీ రాకడ వచ్చేంత వరకు జీవించాలి ప్రభువా. దిస్ ఇస్ ఇంపాసిబుల్ ప్రేయర్. నోబడీ బిలీవ్ ఇట్. హల్లెలూయా. అంటే ఆ ప్రార్థన అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ ఎవరైనా చేశారా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం చేద్దాం. Hallelujah. Now the FJCM church is going to pray that prayer. ఏమి? నీ రాకడ వచ్చేంత వరకు సంఘం ఇలాగే ఉండాలి. సంఘంలో ఎవ్వరికి మరణం ఉండకూడదు. హల్లెలూయా. సంఘాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలంట. అరే ఏంటి మనకు 90-80 వస్తే మరణిస్తున్నారు, వాళ్ళు 90-80 వచ్చినా కూడా యవనంగా కనిపిస్తున్నారు ఏంట్రా? హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఇంకా యవనంగా ఉన్నారేంటి? యవన బలంతో ఉన్నారేంటి? See that. Hallelujah. This is impossible. హల్లెలూయా. కానీ ఈ అసాధ్యమైన ప్రార్థనను కూడా దేవుడు ఆలకించగలడా? ఆలకిస్తాడండి. హల్లెలూయా. ఒక నరుని ప్రార్థన ఆలకించాడా? చూడండి, ఇది సృష్టికి విరుద్ధము, న్యాచురల్ లాకి విరుద్ధము, దేవుడు చేసిన సృష్టికి విరుద్ధము. ఎందుకంటే దేవుడు 24 గంటలు ఉండాలా అని నిర్ణయించాడు అంతే.
పగలు రాత్రి ఉండాలి అని నిర్ణయించాడు. ఆయన నిర్ణయానికి కూడా వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నువ్వు నిర్ణయించ, నాకు అనవసరం ప్రభా, నా ప్రార్థనను ఆలకిస్తావు. నేను ప్రార్థన చేస్తే నువ్వు నీ నియమాలను కూడా మార్చుకోగలవు. హల్లెలూయా. ఈవెన్ యువర్ లాస్ యు కెన్ చేంజ్ ఇట్. హల్లెలూయా. See the prayer, the power of your prayer. Hallelujah. నీ ప్రార్థనకున్న సామర్థ్యము. ఈ ప్రార్థనని మనము ఎలాగా అతి చులకనగా చేసేస్తాం. హల్లెలూయా. చులకనగా ఆడే ప్రార్థన చూద్దాంలే టైం ఉంటే. హల్లెలూయా. ఎందుకో తెలుసా ఇంత నిర్లక్ష్యం రావడానికి కారణం ఏంటంటే దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు ప్రార్థనలో, కాన్ఫిడెంట్ లేదు ప్రార్థనలో, ధైర్యం లేదు ప్రార్థనలో, విశ్వాసం లేదు ప్రార్థనలో. కాబట్టి చేద్దాంలే, బికాస్ యువర్ ప్రేయర్ ఇస్ నాట్ గెటింగ్ ది ఆన్సర్స్. ఎందుకంటే నీకు నువ్వు మాట్లాడుకుంటే దానికి ఏ సమాధానం రాదు. ఇఫ్ యూఆర్ టాకింగ్ యువర్ సెల్ఫ్ ఇట్ కెనాట్ బ్రింగ్ ఎనీథింగ్. నువ్వు అనుకుంటూనే ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు అనుకో నీకు నువ్వు మాట్లాడుకుంటూ బిడ్డ అంటాడు. నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రతి ప్రార్థన సమాధానంగా మారిపోతుంది. హల్లెలూయా. ఎవ్రీ ప్రేయర్ విల్ బికమ్ అన్ ఆన్సర్. హల్లెలూయా. నౌ సీ అనదర్ థింగ్ ఈజ్, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏంటి అంటే, the Holy Spirit God provokes you to pray. The Holy Spirit God provokes you to pray when the miracle is ready to be delivered. Hallelujah. When the miracle is ready to be delivered. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రార్థించడానికి ప్రేరేపిస్తాడంటే, ఆ సమయంలో అద్భుతము జరగడానికి గనుక సిద్ధంగా ఉంటే, దేవుడు చెప్పాడు ఈ సమయంలో ఈ అద్భుతం జరగాల, ఈ సమయంలో నీకు స్వస్థత రావాలి, ఈ సమయంలో నీకు ఇది జరగాలి అని ఆ అద్భుతము సిద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రార్థించడానికి ప్రేరేపిస్తాడండి. హల్లెలూయా. The Holy Spirit God will provoke you to pray. Why? Because the miracle is ready to be delivered. హల్లెలూయా. చాలాసార్లు తెలుసా, చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలమైన మంచి సమయం ఏంటంటే నైట్, రాత్రి సమయం, నైట్ టైం. హీ లవ్స్ ఇట్. 3 గంటలకు లేపుతాడు, ప్రార్థన చేయండి. ప్రభువా ఇప్పుడే పడుకున్న ప్రభువా, లేదు ప్రార్థన చేయండి. ఇప్పటిదాకా చదువుకొని ప్రార్థించి ఇప్పుడే కదా ప్రభా పడుకున్నాను, లేదు ఇప్పుడే ప్రార్థన. ఎందుకో తెలుసా, ఎందుకు ఆ సమయంలో నువ్వు అలసిపోయినా, నీకు అనుకూలంగా లేకున్నా కూడా ఆ సమయంలో ప్రార్థించమని చెప్తున్నాడంటే, దేవుడు ఇప్పటి వరకు నువ్వు ప్రార్థించావు కదా, ఇదిగో నేను అద్భుతాన్ని సిద్ధపరిచాను, అది నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఇంకోసారి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రే. There is something has to be released. Hallelujah. There is something I've been prepared to give you. ఎన్నిసార్లు అశ్రద్ధ చేస్తాం మనం? మెనీ టైమ్స్ రిజెక్టెడ్, మెనీ టైమ్స్. ఈవెన్ నేను కూడా, ప్రభా నా వల్ల కాదు ప్రభా, ఇప్పుడు నేను ప్రార్థించలేను ప్రభా. బట్ దట్ ఈస్ ద టైమ్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ సంథింగ్. హి ప్రిపేర్డ్ సంథింగ్. హల్లెలూయా. ఎందుకు ప్రవోక్ చేస్తున్నాడు? ఎప్పుడు ప్రవోక్ చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు అద్భుతం జరగబోతుంది. ద సూపర్ న్యాచురల్ థింగ్స్ హ్యాస్ టు బి కమ్. ఇట్ ఈస్ రెడీ టు బి డెలివర్డ్. Then he will provoke you. Son, get up and pray. There's something that is waiting for you. There's some miracles that is waiting for you. Hallelujah. It is ready to be delivered. Hallelujah. See, situation, the problem, it is not your problem that demand you to pray. నీ సమస్య ప్రార్థించడానికి డిమాండ్ చేయకూడదు. ఎవరు డిమాండ్ చేస్తారు తెలుసా? ద హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ టు డిమాండ్ యూ టు ప్రే. ఎందుకంటే అద్భుతము లోడ్ అయిపోయింది అనమాట, ప్యాకేజ్ అంతా రెడీ అయిపోయింది, డెలివరీకి సిద్ధంగా ఉంది. కాబట్టి నువ్వు సిచ్యువేషన్ చూసారే, పరిస్థితి ఇలాగ ఉంది, ఇది మారట్లేదు, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఉద్యోగం రావట్లేదు, నా వ్యాపారం బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నాకు అది బాగాలేదని పరిస్థితిని చూసి కృంగిపోయే కంటే, ఈ పరిస్థితిని చూసి ప్రభా బయటకు తీసుకెళ్ళి ప్రభా అంటే, ఇప్పుడు నేను ఏది డిమాండ్ చేస్తుంది ప్రార్థించడానికి? పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రార్థించాలా?
వ్యాధి ఉంది కాబట్టి ప్రార్థించాలా, రోగం ఉంది కాబట్టి ప్రార్థించాలా, వ్యాపారం బాగలేదు కాబట్టి ప్రార్థించాలా. అంటే ఇప్పుడు పరిస్థితిని ఏం చేస్తుంది? డిమాండ్ చేస్తుంది. The situation is demanding you to pray. హల్లెలూయా. ఇప్పటి వరకు ఇదే జరుగుతుంది, ఈ బిజినెస్ జరుగుతుంది అనమాట. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది నిన్ను ప్రార్థించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఎవరు డిమాండ్ చేస్తున్నారు అంటే సమస్య వచ్చేంత వరకు పడుకుంటాం, సమస్య వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. విల్ వెయిట్ అంటిల్ ది ప్రాబ్లం కమ్స్. సమస్య వచ్చిందా? సమస్య వచ్చింది కాబట్టి ప్రార్థించాలి ఇప్పుడు. హల్లెలూయా. The Spirit of God, when the Spirit of God is demanding you to pray, there is something that is coming. There is something that is already been prepared to be delivered. నీ సిచ్యువేషన్ నేను డిమాండ్ చేసింది అనుకో, ఏమి దొరకదు, ఏమీ రాదు. ప్రార్థిస్తూ సమస్య నువ్వు ఇద్దరు కలిసి అలాగే ఉండిపోతారు. యువర్ ప్రాబ్లమ్ అండ్ యూ విల్ get together. You will have a party, a get together party every day. But there is no change. Because it is not the Holy Spirit God demanding you to pray. It is the situation that is demanding you to pray. So we will not get anything. So that is what, when you involve the Holy Spirit God, the Holy Spirit God knows when the miracle is ready. Hallelujah. Then He will provoke you, to demand you to pray. హల్లెలూయా. పరిస్థితి అంటే నిన్ను ప్రార్థించడానికి ప్రేరేపించడం కాదు, కానీ ఆ పరిస్థితిని మార్చే అద్భుతం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. పరిస్థితిని మార్చే అద్భుతం సిద్ధంగా ఉంది కాబట్టి ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ప్రేరేపిస్తాడు. He will demand you to pray. Hallelujah. He will put demand on you. Pray. This is time. Hallelujah. Most of the time, 99, I'm telling you, 99% నైట్ టైంలోనే ఈ డిమాండ్ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా ఉండాలా, నువ్వు ఒక్కడివే ఉండాలా. ఓన్లీ యూ అండ్ గాడ్, దట్స్ ఇట్. నువ్వు చుట్టుపక్కల పిల్లలు క్యావ్ అని కేకలు వేసుకుంటా, అక్కడ అది లేదని ఇక్కడ ఇది లేదని, ఆ సౌండ్ ఒకటి ఈ సౌండ్ ఒకటి, అది అవేవి ఉండకూడదు. కామ్నెస్. బికాజ్ యూ వాంట్ టు లిసన్ యువర్ ప్రేయర్, యూ వాంట్ టు లిసన్ యువర్ వాయిస్. హల్లెలూయా. యూ వాంట్ టు సీ యు ఫేస్ టు ఫేస్ టు గివ్ యూ సంథింగ్. హల్లెలూయా. అవునా కాదు? అంటే ఫేస్ టు ఫేస్ చూడడానికి ఇష్టపడతాడు దేవుడు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అనుకోండి, మీ పిల్లలు, మీరు ఈ రూమ్లో ఉన్నారు, చదువుతున్నారు, ఏదో మీ పని చూస్తున్నారు, మీ పిల్లోడు ఆ రూమ్లో ఉన్నాడు, డాడీ అని పిలుస్తాడు. ఓకే ఏంటి అంటావు? డాడీ అంట. మళ్ళీ ఏంటి అంటావు? నాకు ఇది కావాలంటే ఇటు రా అంటావు. దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలని అడిగి అతని మొహం చూసినప్పుడు కనిపిస్తుంది, అతనికి ఇవ్వాలి అనిపిస్తుంది. అక్కడ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇక్కడ రా అంటావు. కమ్ హియర్ డాడీ. ఇక్కడ రా నాన్న, ఏం కావాలి చెప్పు. అక్కడ ఉన్నప్పుడు ఏం కావాలని అడుగుతావా? అడగము. దగ్గరికి పిలుచుకొని ఎప్పుడైతే నీ సన్నిధిని దగ్గరికి వచ్చి నిలబడతాడో ఏం కావాలి అని అడుగుతాడు. దేవుడు కూడా అంతే. దేవుడికి అలాంటి సమయం నువ్వు ఇచ్చినప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. God will ask you what you need. He will ask you, hallelujah, what you need. He want to see your face, not only listening voice. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా అది కాదు. దేవుడికి ఏం కావాలా? He want to see you face to face. Give your time. Seek the face of God. Hallelujah. Come in the presence of God. Because the Holy Spirit God knows when the miracle is going to happen. ఇలాగ ఎన్ని మిస్ చేసుకున్నాం తెలుసా మనం? There are a lot of that were missed already. Lot of miracles. మిస్ చేసుకోమా. Everything is pending. Suspend అవుతుంది for a time. It will be suspended. Because you are ignorant on that time. ప్రతి ఆశ నువ్వు ప్రార్థించి ఇప్పటి వరకు అంటే నువ్వు దేవుని నమ్ముకున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఏ ప్రార్థన అయితే చేశావో ఆ ప్రతి ప్రార్థనకి సమాధానము ఆల్రెడీ
పరలోక రాజ్యంలో సిద్ధపరచబడి ఉంది. హల్లెలూయా. ఆ సమయంలో నువ్వు పొందుకునడానికి ఇగ్నోరెంట్గా ఉన్నావు కాబట్టి అది దాచబడి ఉంది. దానికి సమయం వచ్చినప్పుడు అది నీ తరతరంలోనైనా సరే నెరవేర్చబడి తీరుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. కానీ ఆ ప్రార్థన కానీ నువ్వు చేసింది కానీ వ్యర్థము కాదు. హల్లెలూయా. ఇట్ కెనాట్ గో ఇన్ వెయిన్. దిస్ ఇస్ ద స్పిరిచువల్ realm. దిస్ ఇస్ గాడ్. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకుంటుట అనేది అసాధ్యం. హల్లెలూయా. నౌ సీ, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏంటి, ఎవరు డిమాండ్ చేయాలా నిన్ను ప్రార్థించడానికి? పరిస్థితి డిమాండ్ చేయాలా? పరిశుద్ధాత్మ దేవుడు డిమాండ్ చేయాలా? ఇప్పటి వరకు ఏం డిమాండ్ చేసింది మనల్ని? అవునా కదా? బాగాలేనంతవరకు వెయిట్ చేస్తామా? చేస్తాము. అది పోయింది, అది రాదు, ఇది లేదు, ఇంకా కాదన్నప్పుడు ప్రార్థించడం మొదలు పెడతాం. అంటే ఈ ప్రార్థన డిమాండ్ చేసేది పరిస్థితి మాత్రమే. ఇట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ దట్ ఈస్ డిమాండింగ్ టు ప్రే. వెన్ ద సిచ్యువేషన్ డిమాండింగ్ ప్రే, యూ కెనాట్ గెట్ ఎనీథింగ్. నో, యూ కెనాట్ ఈవెన్ గెట్ ది ఆన్సర్ ఫ్రమ్ ది గాడ్. బట్ ది హోలీ స్పిరిట్ గాడ్, వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ డిమాండ్స్ యూ టు ప్రే, it is something that is coming upon your life. Hallelujah. It is something that is ready to be delivered. ఎందుకో తెలుసా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఈస్ ఎ రివీలర్. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఎ రివీలర్. హల్లెలూయా. ఈస్ ఎ రివీలర్ ఆఫ్ ప్రిపేర్డ్ బ్లెస్సింగ్స్. సిద్ధపరచబడి ఉంచినటువంటి ఆశీర్వాదాలని ప్రత్యక్షపరచబడి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీయులు ఒక మాట, మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 9వ వచనంలో, let us read that. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో. ఇక్కడ ఏది సిద్ధపరుస్తాడో, ఏది సిద్ధపరచాడు అంటే ఆల్రెడీ సిద్ధపరిచాడా, సిద్ధపరుస్తాడా? అంటే ఆల్రెడీ అయిపోయిందా? ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్. ఎవ్రీ బ్లెస్సింగ్ హాస్ బీన్ ఆల్రెడీ ప్రిపేర్డ్. హల్లెలూయా. అంటే నువ్వు యేసుని నమ్ముకున్న మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ప్రార్థన అయితే చేసావో ప్రతి ప్రార్థనకి కూడా అద్భుతం ఏమైపోయింది? సిద్ధమైపోయింది. హల్లెలూయా. ఎవ్రీ మిరకల్ ఈస్ రెడీ. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈస్ బీన్ ప్రిపేర్డ్. హల్లెలూయా. నో డిలే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వెన్ యు ప్రే, ఇట్ ఈస్ బీన్ ప్రిపేర్డ్. హల్లెలూయా. రెడీ టు బి డెలివర్డ్. అందరు చెప్పండి, నో డిలే అనండి. నో డిలే, నో డిలే. హల్లెలూయా. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు భూమి కలుగునుగా అని చెప్పి పడుకోలే వెళ్ళి అయితదిలే అని. హి వాస్ దేర్. ఆయన పలకగా ఏమైందంట అక్కడ? వెన్ గాడ్ సేస్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాస్ లైట్. హల్లెలూయా. ఆన్ ది మూమెంట్. దేర్ ఇస్ నో డిలే. డిలే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు డిలే అవుతుందంటే యువర్ ప్రేడ్ అండ్ యువర్ ఫర్గెటెడ్. దాని గురించి ఎక్స్పెక్టేషన్ లేదు నీకు. ప్రార్థించి ఏం చేసావు? జరిగితే లేకపోతే లేదులే. ఏది జరిగినా దేవుడి చిత్తమే, అంతే. అలా వెళ్ళిపోవాల్సిందే. క్రైస్తవుడు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవరైనా సరే అలాగే వెళ్ళిపోవాల్సిందే. కానీ నీకు తెలియదు ఏంటో తెలుసా? నువ్వు ఏది దేవుని చిత్తం జరగాలనుకున్నా, ఏదనుకున్నా జరిగిద్దా లేదా అని విశ్వాసంతో ప్రార్థించిన ఎలాగ ప్రార్థన చేసినా సరే అద్భుతం ప్రిపేర్ అయిపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడికి. ద మిరకిల్ ఈస్ ఆల్రెడీ బీన్ ప్రిపేర్డ్ వెన్ యు ప్రే. హల్లెలూయా. అయితే ఏం జరిగింది? ఈ అద్భుతం సిద్ధంగా ఉంది కాబట్టి అది కంటికి కనిపించలేదంట. కనిపించిందా కంటికి? ఒకవేళ కంటికి కనిపిస్తే నువ్వేం చేస్తావు? ప్రభా, నా అద్భుతం నాకు కావాలి ప్రభా, నేను వెనకాల పడుతుందని. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కానీ నువ్వు ప్రార్థన చేసావా? దాని గురించి చేసావు. ఇది కావాలి ప్రభా, ప్రార్థన చేసావా? చేసావు. అది పొందుకున్నావా? పొందుకోలే. పొందుకోకపోయినంత మాత్రాన దేవుడు ప్రార్థన వినలేదా? విన్నాడు. నువ్వు అది చూడనంత మాత్రాన దేవుడు అది అద్భుతాన్ని నీకోసం సిద్ధపరచలేదా? సిద్ధపరిచాడు.
Every blessing has been already prepared. ఒకవేళ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మన ప్రార్థనలో కనుక ఇన్వాల్వ్ చేస్తే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ఏమేం ప్రార్థన చేశావో ఆ అద్భుతాలతో నీ ఇల్లే నిండిపోతుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడికి. Your life will be filled with the miracles of God. Hallelujah. If you involve the Holy Spirit God in your prayer, every blessing, it has already been prepared. బిడ్డ ప్రార్థన చేయి, నేను సిద్ధపరుస్తానంట దేవుడు. చూద్దాంలే అంటున్నాడా? అయితే లేకపోతే లేదు, చూద్దాంలే అంటే ప్రార్థించి అంటున్నా. ద మూమెంట్ యూ ప్రిపేర్డ్ యువర్ హార్ట్ టు ప్రే ఇన్ ద presence of God, he already prepared a miracle there. Hallelujah. నువ్వు ఈ లోకంలో ఆయన సన్నిధిలో ప్రార్థించాలని మనసు కలిగి మోకాళ్ళు ఆయన సన్నిధిలో వాల్చావో, అదే మూమెంట్లో పరలోకంలో నీ కోసం అద్భుతం సిద్ధమైపోయింది. హల్లెలూయా. The miracle is ready. It is prepared already. హల్లెలూయా. కానీ అది కంటికి కనిపించలేదంటే, చెవికి వినిపించలేదు, హృదయముకు గోచరము కాలేదు. అయితే ఇప్పుడు చూడండి, అయితే మరి ఇప్పుడు ఎలాగ పొందుకోవాలి వీటిని? హౌ టు రిసీవ్ దిస్ థింగ్స్, హౌ టు సీ దిస్ ఇన్విజిబుల్ థింగ్స్. హల్లెలూయా. ఈ కంటికి కనిపించని, చెవికి వినిపించని, హృదయంకు గోచరము కానటువంటి ఈ అద్భుతములను ఎలాగ చూడాలా, ఎలాగ వినాలా, ఎలాగ పొందుకోవాలి? హల్లెలూయా. హౌ? దట్ ఈస్ వాట్ ది హోలీ స్పిరిట్ గాడ్. తర్వాత చదవండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ వలన ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడంట. బట్ గాడ్ హ్యాత్ రివీల్డ్ దెమ్ unto us by his spirit. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గనుక ఇన్వాల్వ్ చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవునితో ఏకమించి ప్రార్థన చేస్తే కనుక కంటికి కనిపించని ఆ అద్భుతం, సిద్ధంగా ఉన్న అద్భుతాన్ని పొందుకొనే బయటికి వెళతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదాం దేవుడికి. తీసుకొని బయటికి వెళ్తావు అట నువ్వు. హల్లెలూయా. ఆ ప్రార్థన గదిలో నుంచి అద్భుతాన్ని తీసుకొని బయటికి వెళ్తావు. హల్లెలూయా. Without miracle you cannot live, because the Holy Spirit God is the revealer of miracles. Hallelujah. Which has been already stored for you, which has been prepared for you. Hallelujah. ఏదైతే సిద్ధపరచబడిందో, ఏదైతే నీకోసం సిద్ధంగా ఉందో దాన్ని రివీల్ చేసేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నౌ సీ, అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా నీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇప్పుడు ఈరోజు శర్మన్ చెప్పిన దాని ప్రకారం నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా ఉందా? నువ్వేమైనా చేయమంటాడు దేవుడు? మొదటేమో పరిశుద్ధాత్మ దేవుడే నీ ద్వారా అసాధ్యమైనది ప్రార్థన చేపిస్తాడు. రెండవది ఏమంటాడు? ఇంపాసిబుల్ ప్రార్థన చేస్తే ఆయనే ప్రార్థనలోకి వస్తాడు. మూడవది ఏంటి? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ కంటికి కనిపించిన దాన్ని కూడా నీకు చూపించడానికి నీ దగ్గరికి వస్తాడండి. హల్లెలూయా. ప్రాబ్లమ్ నేనేం చేయాలా? ఇన్వాల్వ్ చేయి. Your duty, your responsibility is to involve the Holy Spirit, invoke his power. Hallelujah. ఎక్కడ లిమిట్ చేసాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి? So this is the power of Holy Spirit. He can do these things. ఇది లోకానికి కనిపించేది. ప్రార్థన చేస్తావు, ఒకవేళ ప్రార్థన చేసిన చేయకున్నా కూడా నీకు ఆ సమయంలో ఏ అద్భుతము కావాలో, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివి కాబట్టి ఆ సమయంలో నీకు రావాల్సిన అద్భుతము అది సిద్ధంగా ఉంది. నీకు కనిపించలా, నీకు వినిపించలే, నువ్వు దాన్ని గ్రహించలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇన్వాల్వ్ చేశాను. అప్పుడు ఏం చేశా? బిడ్డ, ఇదిగో రేపు నీకు సమస్య రాబోతుంది, నీకు ఒక 2 లక్షలు అప్పు చేయవలసి వస్తుంది, 2 లక్షలు నీకు కావాలా, లేదంటే కిరాయి కట్టుకోవాలి, లేదంటే ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఈ సమస్య రాబోతుంది, అయితే నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి ఇదిగో ఆల్రెడీ సిద్ధంగా ఉంది, పొందుకో అంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం. దట్ గాడ్ స్పీక్ విత్ యు. ఇట్ ఇస్ రెడీ. రిసీవ్ ఇట్ బిఫోర్ యు ఎంటర్ ఇంటూ ది ప్రాబ్లం. ఇన్వాల్వ్మెంట్. ఎప్పుడో చిన్నప్పుడు చేసాం కదా ఈ ప్రార్థన, ఎప్పుడో ఒకసారి చేస్తాం. అప్పుడు చేసినప్పుడు అద్భుతాలు పొందుకున్నాం. We see miracles. Hallelujah. We see signs and wonders. Healings comes. స్వస్థతలు, అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎందుకు? The Holy Spirit God is who? Is a revealer of great things. Is a revealer of hidden things, the unseen things. Hallelujah.
ఇప్పటి వరకు ప్రార్థించి మానేసాం, కొన్నిసార్లు ప్రార్థించాం, మానేసాం. లేదు, కొన్నిసార్లు ప్రార్థించకపోయినా సమస్య గుండా వెళ్ళి ఆ సమస్యను అనుభవించావో, సమస్య గుండా వెళ్ళావు, కానీ ఆ సమయంలో ఆ సమస్యను అనుభవించకుండా ఆల్రెడీ నీ కోసము అద్భుతం సిద్ధపరచబడింది, కానీ దాన్ని ఇగ్నోర్ చేసి సమస్యనే అనుభవించావు, సమస్య గుండానే వెళ్ళావు. అయితే వాటన్నిటిని కలిపేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనందరి మీదకి అవి కుమ్మరించును గాక. హల్లెలూయా. లెట్ ద హోలీ స్పిరిట్ గాడ్ గివ్ యు దీస్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఓకే, నో స్టాండ్ అప్. చాలు. I learned something today. I'm super excited today. Hallelujah. This is the deep, very deep, the heart of God. Hallelujah. దేవుని హృదయం ఇది. The Holy Spirit God. Hallelujah. What He can do. What this Holy Spirit God can do. Hallelujah. Let us pray. Let us pray and invoke the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇన్వోక్ చేద్దాం. ప్రభా, నా వల్ల కాదు ప్రభా. Lord, I'm tired up, Lord. I'm fed up, Lord. నేను ఇక్కడ ప్రభా, ఇక నా వల్ల కాదు ప్రభా, నేను అలసిపోయానయ్యా, నేను ఓడిపోయిన వాడిగా ఉన్నాను తండ్రి, ఇక నా వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడా, టేక్ ఓవర్ మై లైఫ్ లార్డ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నా జీవితాన్ని కంట్రోల్లోకి తీసుకోండి ప్రభా. లార్డ్, టేక్ ఓవర్, లార్డ్ టేక్ ఓవర్ మై లైఫ్, టేక్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్ లార్డ్, అండ్ ప్రే త్రూ మీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రభా, అసాధ్యమైనది జరుగులాగా ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి, ఇదిగో మా సంఘంలో మరణించిన వారు కూడా తిరిగి లేచి అద్భుతాలు జరుగులాగా ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సంఘము ప్రభా, ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో స్థాపించబడలాగా ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, when we speak impossible things in our prayer, it is the Holy Spirit God that is praying through us, Lord. అవును, పరిశుద్ధాత్మ దేవుడే మా ద్వారా ప్రార్థిస్తున్నాడు కాబట్టి నజరేయుడైన యేసు నామములో మా సంఘంలో దీన స్థితిలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఉండకూడదు ప్రభా. ఒకవేళ దీన స్థితిలో ఉన్నవారు వచ్చినా వారు సంపన్నులుగా మారిపోవాలి, సమృద్ధిలోకి మారిపోవాలి ప్రభా. లోడ్, ఇదిగో అయ్యా, భాగ్యవంతులను లేపమని ప్రార్థిస్తున్నానయ్యా, మల్టీ మిలియనర్ లేపమని ప్రార్థిస్తున్నానయ్యా, బిజినెస్ మ్యాగ్నెట్ లేపమని ప్రార్థిస్తున్నాను, నాయకులను లేపమని ప్రార్థిస్తున్నా ప్రభా, వ్యాపారవేత్తలు లేపమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఇదిగో అయ్యా, దేశాన్ని పరిపాలించే వారు లేపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రోజు చిన్న సంఘమేమో నజరేయుడైన యేసు నామములో రేపు భూమిని ఆక్రమించుకునే సంఘంలాగా మారిపోలాగా ప్రార్థిస్తున్నానయ్యా. Take over all the nations in the mighty name of Jesus. Lord, it is an impossible prayer. కానీ యెహోషువ ప్రార్థించినప్పుడు ప్రభా, నీవు ఆ ప్రార్థనను ఆలకించావు తండ్రి, నీకు వందనాలు. ఆ రోజు నువ్వు ప్రార్థన ఆలకించింది అది అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేదు ప్రభా. ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో ఈ భూమిని మాకు సొత్తుగా ఇవ్వండి ప్రభా. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలని మాకు స్వాస్థ్యంగా ఇవ్వని ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామములో మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వారు ప్రార్థిస్తే మృతులు కూడా లేవాలి ప్రభా. వారు ప్రార్థిస్తే క్యాన్సర్ పోవాలా, వారు ప్రార్థిస్తే HIV హీల్ అవ్వాలా, వారు ప్రార్థిస్తే మరణకరమైన ప్రతి పరిస్థితి జీవంలాగా మారిపోవాలి ప్రభా. They are the miracle makers on the planet earth in the mighty name of Jesus. Let their hands do mighty things, Lord. In the name of Jesus. నజరేయుడైన యేసు రాజా తండ్రి, ఇదిగో ఈ రోజు ప్రభా, ఏ వర్తమానమైతే ప్రభా, ఏ రెవల్యూషన్ ప్రత్యక్షత జ్ఞానమైతే పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించబడింది తండ్రి, ఇది ప్రభా, ఈ వాక్యము తండ్రి మా నరనరాల్లోకి వెళ్ళి తండ్రి ప్రభా, ఇప్పటి వరకు తండ్రి ఇదిగో మేము కోల్పోయిన ప్రతి ఆశీర్వాదము తండ్రి, మేము ప్రార్థించి ఆపేసిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి ప్రార్థన యేసు నామములో ఈ 2022వ సంవత్సరంలో మా జీవితంలో మేము పొందుకొనులాగా ప్రార్థిస్తున్నానయ్యా. మేము వాటిని పొందుకొందుముగా కానీ ప్రార్థిస్తున్నాము. ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఆ ప్రమోషన్, ఆ ఇల్లు ప్రభా, కారు, ఆ వాహనము, దేని గురించి ప్రార్థించాము తండ్రి, అవన్నీ కూడా యేసు నామములో ఇది మొదలుకొని మేము పొందుకొందుము గాక. హల్లెలూయా. Those who are watching live, receive a miracle in the mighty name of Jesus. Receive a miracle right now in Jesus' mighty name. Receive a miracle right now in the name of Jesus. నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా, యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రేపు మార్నింగ్ కలుస్తాము.